ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడద్దు, ఎజెండాని ఏ రోజు కూడా ఒక రోజు మొదలు 24 hours మొదలు వాళ్ళు ఇవ్వలే, ఏ రోజు కూడా. అయితే అర్ధరాత్రి లేకపోతే అదే రోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఇట్లా ఎజెండా పంపడం విషయంలో కావచ్చు, సభ్యుల తిట్లదండకం కావచ్చు, ముఖ్యమంత్రి గారి హావభావాలు కావచ్చు, ఆయన తిట్లదండకం కావచ్చు, దరిమిలా మొత్తం వ్యవహారం అంతా చూసి, అసెంబ్లీ వ్యవహారం అంతా చూసి, మరి ఇవాళ ఆయన ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఏమన్నా అన్నాడు, ఆయన మిత్రపక్ష సభ్యుడైనటువంటి ఎంఐఎం సభ్యుడు, సీనియర్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా పాపమైన బాధతో, అంటే ఈ వ్యవహారాన్ని అంతా చూసి 25 సంవత్సరాలుగా నేను సభలో ఉన్నాను, ఇంత అధ్వాన్నంగా సభ నిర్వహించడం నేను ఎప్పుడు చూడలేదు అని ఆయన ఆన్ రికార్డ్ మాట్లాడినాడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు. అంటే ఇవాళ అసెంబ్లీ నడిచిన తీరుకు ఆయన వ్యాఖ్యలు, ఆయన అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి అడ్డం పడతాయి, నిదర్శనం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు జనరల్ గా ముఖ్యమంత్రి గారు అంటే ఏంటి, సభకు సభానాయకుడిగా పరిగణించాలి. ఆయన సభానాయకుడు కాకుండా ఒక అటవిక రాజ్యానికి రాజు ఎట్లయితే అటవికంగా ప్రవర్తిస్తాడో అట్లా ప్రవర్తించినాడు. ఎప్పుడైతే స్పీకర్ గారి దయతో ప్రతిపక్షంకు ఎప్పుడైనా డిస్కస్ చేయడానికి అవకాశం దొరికినప్పుడు, మైక్ దొరికినప్పుడు మా సభ్యులు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, వివేక్ గారు కావచ్చు, అట్లనే అనిల్ జాదవ్ గారు కావచ్చు, ఇట్లా ఎప్పుడైతే వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారో, సబ్జెక్ట్ మీద మంచిగా మాట్లాడి ప్రతిపక్షాలు పైచేయి అవుతున్నదో, ఆ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అటవిక రాజుగా రూపాంతరం చెంది సభలోకి వచ్చేసి ఇష్టమైన తప్పుడు పత్రాలు తీసుకొచ్చేసి అవి చదివి మమ్మల్ని తిట్టి సభని తప్పుదారి పట్టించే కార్యక్రమం చేసినాడు. మా ఏ చర్చ కూడా ముగించలే మేము. అన్ని చర్చల్ని కూడా మధ్యలోనే సీఎం గారు రావాలి, ఏదో తప్పుడు పత్రాలు చూపెట్టాలి, చదవాలి, ఏదేదో పొలిటికల్ గా మాట్లాడాలి, సభను పక్కుదోవ పట్టించాలి, మా చర్చను మొత్తం ముగింపజేయాలి. ఆ రకంగానే వ్యవహారం చేసినాడు. టోటల్ గా ఈ సభ మొత్తం జరిగింది గత ప్రభుత్వం మీద ఏడుపు, కేసీఆర్ గారిని తిట్టుడు, మేము ఎవరైనా ప్రజా సమస్యలు లేవైతే మమ్మల్ని బెదిరించుడు, మొత్తం ఆ కౌరవ సామ్రాజ్యం తిరిగా ఆ కౌరవులందరినీ మా మీద ఉసిగొల్పి మమ్మల్ని తిప్పించుడు, ఇది తప్ప వాళ్ళు చేసిందేమి లేదు. మొత్తం ఎంత విచిత్రం అంటే అసలు కేసీఆర్ తెలంగాణకి ఏం చేయలేదు అంటాడు ఆయన. ఫైనల్ గా కన్నుండి చూడలేని కబోది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏమీ చేయలేదన్న మాట. అంటే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసే ఒక కుట్రలో భాగంగా కేసీఆర్ తెలంగాణకి ఏం చేయలేదు, కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఏం చేయలేదు, ఇట్లా ఈ రకమైనటువంటి ఒక దౌర్భాగ్యమైన వాక్యాలు తప్పిస్తే ఈ అసెంబ్లీలో వాళ్ళు చేసిందేమి లేదు. వాళ్ళు ఏం చేస్తారో చెప్పలేదు, ఏం చేసినామో చెప్పలేదు. మా మీద ఏడ్చుడు, కేసీఆర్ని తిట్టుడు, గత ప్రభుత్వం మీద నిందల మోపుడు, బుర్రదల్లుడు, మమ్మల్ని బెదిరించుడు, మమ్మల్ని అవమానాలు చేసుడు, అది తప్పిస్తే ఈ సభలో జరిగిందేమి లేదు. అది మీరు చూసినారు, మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కూడా చూసింది. ఇకపోతే ముఖ్యంగా మేము కాన్సన్ట్రేట్ చేసింది, ఎందుకంటే శాసనసభ అనేది ప్రజల యొక్క ఆకాంక్షలని ప్రభుత్వానికి శాసనసభలో తెలియజెప్పేందుకు, ఒకవేళ వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎందుకు నెరవేర్చలేదు అని ప్రశ్నించడానికి,
ఆ హామీలు అమలయ్యే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వంచే హామీలు అమలు చేస్తామని చెప్పి మాట తీసుకోవటానికే శాసనసభ. ఆ శాసనసభ సమావేశాలు జరగడంలో ఉద్దేశం కూడా అదే. అయితే చాలా విచిత్రంగా మొన్న పెట్టిన బడ్జెట్లో ఏ 6 గ్యారెంటీలు, ఏ 13 హామీలు, ఏ 420 వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు ఎన్నికల కంటే ఎన్నికల ముందు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారానికి వచ్చినాడో రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ గ్యారెంటీల ఊసే లేకుండా పోయింది బడ్జెట్లో. చాలా అన్యాయంగా ఎదురు చూస్తా ఉన్నారు పెద్ద మనుషులు, బీడీ కార్మికురాళ్ళు. నువ్వు 2000 పెన్షన్ 4000 రూపాయలు చేస్తా అన్నారు.